పండగ వేళ ఏపీ ప్రజలను మరోమారు నిలువునా వంచారు కూటమి పాలకులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పేద కుటుంబాలకు సంక్రాంతి కానుకలు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించిన చంద్రబాబు యథావిధిగా వారిని నట్టేట ముంచేశారు. గత ఏడాది సంక్రాంతి పండుగ నాడు ఎలాగైతే పంగనామాలు పెట్టారో ఈ ఏడాది కూడా అలానే సేమ్ టు సేమ్ పేదలకు మహిళలకు పంగనామాలు పెట్టారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో మద్యం బాటిల్ మీద 10 రూపాయలు బాదుడు బాది బార్లపై ట్యాక్స్ లేపేసి మద్యం సిండికేట్కు మాత్రం ఘనంగా 100 కోట్ల రూపాయల విలువైన సంక్రాంతి కానుక ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ప్రజలకు వెన్నుపోటు పోవటం మొదలైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ప్రతి సందర్భంలో నిరూపిస్తున్నారు. దీనికి సంక్రాంతి పండుగ కూడా మినహాయింపు కాదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆఖరికి సంక్రాంతి పండుగ కానుకనివ్వకుండా అటకెక్కించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,48,00,000 తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి పండుగకు పండుగ కానుకలు ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పండుగల కానుకల హామీ ఉంది. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు పేదలకు కానుకల కిట్లు ఇస్తామని నమ్మించారు. ఇంటింటికి వెళ్లి మహిళలను ఈ హామీలతో ఆకర్షించారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 సార్లు క్రిస్మస్, 2 సార్లు రంజాన్ వెళ్లిపోయినా అర్హత ఉన్న కుటుంబాలకు పండగ కానుకలు అందించలేదు. ఇప్పుడు సంక్రాంతికైనా కానుకలు అందిస్తారంటే అదీ లేదు. గత ఏడాది సంక్రాంతికి చీట్ చేసిన చంద్రబాబు సర్కార్ ఈ ఏడాది సంక్రాంతికి కూడా అదే చీటింగ్ ని రిపీట్ చేసింది. పచ్చ చొక్కాలకి, పేకాట రాయిళ్ళకి మాత్రమే ఈ పండగ, కానీ పేద ప్రజలకి ఇది పండగ కాదు. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలోన పాలన అన్నది కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూసాం మొన్న ఆవకాయ ఫెస్టివల్ అంట. ఈ ఆవకాయ ఫెస్టివల్కి డబ్బులు ఉన్నాయి, కానీ ఆడబిడ్డ నిధికి మాత్రం డబ్బులు లేవంట. అమరావతిలోన తుప్పలు కొట్టించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఆడపిల్లలకి ఫీజు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంట. విమానాల్లోన విహారయాత్రలు చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ చెల్లింపులకి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినంత వరకు ఒక లెక్క, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరినీ మోసం చేయడమే పనిగా పెట్టుకుంటారు. సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా దగా చేసింది చంద్రబాబు సర్కార్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలకు, హామీలకు తిలోదకాలిచ్చారు. చేతిలో డబ్బులు లేవు అంటూనే విపరీతమైన దుబారా చేస్తున్నారు. రికార్డు స్థాయిలో అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలకు దోచిపెట్టేలా నీరు చెట్టు అవినీతి బిల్లులను మాత్రం చక్కగా రిలీజ్ చేసుకున్నారు కూటమి పాలకులు. కూటమి నాయకుల పాలన ఏ రకంగా ఉందంటే, పేదలకి మంచి చేయకపోగా వాళ్ళ జీవితాలని చిన్న భిన్నం చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన జూదం ఒక పక్క, మద్యం బెల్ట్ షాపులు ఒక పక్క, సంక్రాంతి పండగకి ఈ శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసే విధంగా మధ్య ఆంధ్రప్రదేశ్, జూద ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు. ఇది ఎంత సిగ్గుచేటంటే, ఈరోజు పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయకపోగా ఈ రకమైన పాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తుంటే మహిళలందరూ ఇదేమి పాలన అన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలోన నెలకొనడం జరుగుతుంది. సంక్రాంతి వేళ పేకాట, కోడి పందాలు, గుండాట శిబిరాల మీద శ్రద్ధ పెట్టిన చంద్రబాబు సర్కార్ పేదలకు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుకను యథావిధిగా మర్చిపోయింది. చంద్రన్న కానుకకు బదులుగా చంద్రన్న చీటింగ్ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.